హైదరాబాద్లో వర్షం కురుస్తుంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే పలుచోట్ల వాన పడుతుంది. అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, బేగంపేట్, కుకట్పల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, మూసాపేట్, నాంపల్లి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ సహా పలు ప్రాంతాల్లో వాన పడుతుంది. చాలా చోట్ల సన్నటి జల్లు కురుస్తుంది. నగరం మొత్తం మేఘావృతమై ఉంది. ఇక రాష్ట్రంలోని పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న ఈక్వాటోరియల్ హిందూ మహాసముద్రం మీదుగా ఉన్న ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం సాయంత్రానికి అది బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కొనసాగుతూ 11వ తేదీ నాటికి శ్రీలంక, తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతం సమీపానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే దీని ప్రభావంతో డిసెంబర్ 11, 12 తేదీల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు.